హాస్పిటల్లో? నేను సూటిగానే ప్రశ్నిస్తున్నా, ఏమాత్రం ఉండదు. సరే, నిన్నగాక మొన్న పెద్ద ఎంక్వైరీనే వేశారు కదా, రాజమండ్రిలో ఏదో పాలకి సంబంధించిన విధానంలో కల్తీ జరిగిందని. వేదవది కల్తీ పాలు తాగితే హాస్పిటల్ పోతున్నాం, కల్తీ ఫుడ్ తింటే అదేదో ఎమర్జెన్సీ ఐసీయూలో పెడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అయితే ఏకంగా వైకుంఠానికి పంపిస్తున్నారు. అటువంటిది ఇంత కల్తీ జరిగిన లడ్డూలు దరిమిలా 1800 రోజుల పాటు ఎంతో మంది తిన్నారు. ఒక్క కేసు బుక్ అవ్వలేదే, హాస్పిటల్లో ఒక్క కేసు బుక్ అవ్వలేదే. స్వామివారి ప్రసాదం తిని జీర్ణవాయువు దెబ్బతింది అని, లివర్స్ దెబ్బతిన్నాయి అని, ఆహార వాహిక దెబ్బతింది అని, ఆరోగ్యం పాడైంది అని, కెమికల్స్ తాగితే మరి ఆ లోపల ఉన్న ప్రేగులు బర్న్ అయ్యాయని ఒక్క కేసు కూడా ఎందుకు బుక్ అవ్వలా? ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మాధ్యమాల ద్వారా, ఇప్పుడు చూపిస్తున్న మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకాన్ని నా యొక్క సందేహాన్ని మీ ముందు వ్యక్తపరిచా.